వార్తా ప్రేక్షకులకు వందనములు. ఈసారి మరి అబ్రహాము యొక్క మరి దేవుడిచ్చినటువంటి వాగ్దానం దాని విషయంలో 2 సందర్భాల్లో ప్రభువు ఆయన సంతానము గురించి 2 రకాలుగా చెప్పాడు. ఉదాహరణకి ఆదికాండము 13వ అధ్యాయం 16వ వచనం, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగినలా నీ సంతానం కూడా లెక్కించవచ్చును. మళ్ళీ తిరిగి అదే వాగ్దానాన్ని రీట్రేట్ చేస్తూ మళ్ళీ 2వసారి చెబుతూ 15వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రంలో లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. అబ్రహామునకు దేవుడు సంతానం విషయంలో వాగ్దానం చేసినప్పుడు ఒకసారేమో ఇసుక రేణువుల వలె నీ సంతానం ఉంటుందన్నాడు, 2వసారేమో మరి ఆకాశపు నక్షత్రాలు ఎలా ఉంటాయో అలాగ నీ సంతానం అంటారు. కనుక మరి సహోదరుడితో ఈ విషయంలో మరి క్లారిఫికేషన్ అడుగుతాను. ప్రభు యొక్క ప్రణాళికలు, ఆయన ఉద్దేశంలో మనం ఇంతకుముందు ఒకసారి చర్చించుకున్నట్టు మానవాళి మొత్తాన్ని రికవర్ చేస్తున్నాడు. ఇంతకుముందు ఆలోచించినట్టు ఆదాం పతనం అయిపోయాడు. దానివల్ల మానవ జాతి మొత్తం దేవునితో ఆత్మీయంగా సంబంధం కోల్పోయారు. దాని తర్వాత ప్రభు రకరకాల ప్రయత్నం చేశారు, వాళ్ళని వదిలిపెట్టలేదు. ఇప్పుడు మీరు చూడండి, జెనిసిస్లో చూస్తే ఆబేలు కైను వాళ్ళిద్దరినీ ఒక చోట వచ్చి కలిసి వాళ్ళ అర్పణలు అంగీకరించారు. అంటే మానవులు ఎవరన్నా భూమి మీద ఆ రోజుల్లో ఉన్న వాళ్ళందరూ ఆయనకు సంబంధం కలగాలి అంటే ఆయనతో సంబంధం, దేవునితో, తండ్రి అయిన దేవుడితో సంబంధం పోగొట్టుకోకూడదని వాళ్ళకి ఈ బలి లేకపోతే అర్పణ ఒకటే ఒక దారి మీకు. అంటే ఎందుకంటే ఆయన ఏదెన్లో చూపించిన విధానంగా రక్తం చిందించి వాళ్ళని కప్పాడు. అంటే పాపానికి రక్తం చిందించబడాలి, కప్పబడాలి అని అది మానవ జాతికి మొట్టమొదటి మెసేజ్ చూపించాడు వర్తమానం. ఆ రికవరీ యొక్క ప్లాన్ మొట్టమొదటే చూపించిన తర్వాత రకరకాలుగా ప్రయత్నం చేశాడు మానవుని రికవర్ చేయడానికి. వచ్చి ప్రభు కలిసేవాడు ఒక టైంలో వాళ్ళ బలులు అంగీకరించడానికి. అప్పటికప్పుడు వాళ్ళకి అవసరం ఉన్న జడ్జిమెంట్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు కైన్కి మీరు చూశారు కదా, జడ్జిమెంట్ ఇచ్చాడు. అలాగా కొనసాగుతుండగా మానవుడు ఎప్పుడు పూర్తిగా ఎప్పుడైతే మానవ స్వభావంలో ఆ నైజం విత్తబడిందో, పాపము లేకపోతే ఆ ఆజ్ఞ అతిక్రమించే ఆ స్వభావం, మానవుడు ఎప్పుడు దేవుని ఆజ్ఞలు లేకపోతే తృణీకరించడం లేకపోతే పట్టించుకోకపోవడం, ప్రవర్తించడం జరుగుతూ వచ్చింది. కాలం గడిచే కొద్ది మానవుని యొక్క స్వభావం పూర్తిగా ఆయనని స్వాధీనంలోకి తీసుకుని బహు భయంకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు భూమి మీద. అంటే మనుషుని యొక్క స్వభావం పట్టుకుని ఆ పాప స్వభావం వలన దేవునికి వ్యతిరేకంగా జీవించడం చాలా చాలా భయంకరంగా. ఇప్పుడు ఒక స్టేజ్ ఎలాగొచ్చిందంటే ఆయన ఆ భూమిని మొత్తం నాశనం చేయవలసి వచ్చింది పూర్తిగా. మనకు తెలుసు ఆ గొప్ప ప్రళయం, ఫ్లడ్ వచ్చి మొత్తం ఆ జడ్జిమెంట్ లాగా వాళ్ళ మీద వచ్చింది. నోవా కాలంలో జరిగింది అది. నోవా కాలంలో జడ్జిమెంట్ అయిన తర్వాత ప్రభు వాళ్ళని వదిలిపెట్టలేదు. ఎందుకంటే నోవాని మళ్ళీ రక్షించుకున్నాడు. ఆ గొప్ప జడ్జిమెంట్లు కూడా నోవా తన కుటుంబాన్ని రక్షించుకుని అలాగే కొనసాగుతూ పోతున్నాడు. ఆఖరికి నోవా కూడా తను ఆ ఓడ తయారు చేసేటప్పుడు ఆయన ఈజ్ ఎ ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్ అని ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన చాలా కాలం ప్రకటిస్తూ వచ్చాడు. సో అది అయిన తర్వాత అయినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు కదా. సో వాళ్ళని ఆ జనరేషన్ మొత్తం ప్రభు దాన్ని పట్టించుకోలేదు. అండ్ దాని తర్వాత జనాంగం మొత్తాన్ని నాశనం చేశాడు, నీటితో నాశనం చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఏం చేశాడంటే అబ్రహాంని ఎన్నుకున్నాడు. అబ్రహాంని ఒక నారో విధంగా ఎన్నుకున్నాడు. అంటే ఒక్క కుటుంబం, ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. దాని తర్వాత ఒక కుటుంబం, దాని తర్వాత ఒక జనాంగం.
ఈ ఒక్క వ్యక్తిని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయనను మొట్టమొదటగా కల్దీయల్ ఆయన ఉండే పట్టణం, ఆ ఏరియా ఊరు అనే పట్టణం నుంచి పిలిచాడు. ఒక మాదిరిగా ఏంటంటే, ఇప్పుడు కానీ మీరు నిజంగా నాతో సంబంధం కలిగి ఉండాలా, లేకపోతే నేను మీతో సంబంధం కలిగి ఉండాలంటే మొట్టమొదట మీ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ లోకంలో మీకున్న సంబంధాలు, ఉన్నటువంటి పునాదులు, సంబంధాలు, వాటన్నిటి నుంచి అది వదిలిపెట్టి రావాలా. అలాగే తాను యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా శిష్యుల్ని పిలిచినప్పుడు వాళ్ళ సంబంధాలన్నీ వదిలిపెట్టి వాళ్ళని పిలిచాడు కదా. ఇది అయిన తర్వాత అబ్రహాంతో సంబోధించడం మొదలుపెట్టాడు. అబ్రహాం సాధారణంగా మామూలు మనుషుల్లాగా ఏం చేశాడంటే, ఆయన తన తండ్రిని, తన కుటుంబాన్ని ఒక్కడే బయలుదేరలేదు. ఆయనకు ఒక్కడే దేవునితో ఆయనకు ఉండే సొంతగా సంబంధం ఉన్నా ఆయన మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చాడు. వాళ్ళందరినీ పట్టుకుని వచ్చాడు. అన్న కొడుకుని ఉన్న కుటుంబంలో అందరూ ఆయన మీద ఎవరైతే ఆధారపడ్డాడో. మన దేశంలో సామూహిక కుటుంబాలు ఉన్నట్లుగా వాళ్ళు కూడా తూర్పు దేశం వాళ్ళు కాబట్టి అలా వచ్చారు. అలాగా అందరూ కలిసి వచ్చారు. అయితే ప్రభు యొక్క ఉద్దేశంలో గొప్ప ఉద్దేశం ఉండింది. అబ్రహాం ఒక్కడిని ఎన్నుకుని ఆయన ద్వారా ఒక గొప్ప లోకం మొత్తానికి ఒక ప్లాన్ లాగా, అంటే దేవుడు మానవుల మధ్య ఉండాలి అని ఏదైతే ఆశ కలిగాడో, ఎప్పుడు మానవుల మధ్య ఉండాలి అంటే, ఎందుకంటే ఆయన జీవం ద్వారా మానవుల్ని యానిమేట్, అంటే ఇఫ్ హీ కెన్ గివ్ ద లైఫ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క జీవం మనుషులు కానీ ఉండగలిగితే, ఆయన మనుషుల మధ్య ఉండగలిగితే, అప్పుడు ఆయన ద్వారా సాతానికి ఓడింపగలుగుతుంది. మొట్టమొదటిగా మనం చూసినట్టు అసలు మానవుని సృష్టించింది సాతాను, అంటే ఏంజలిక్ బీయింగ్స్, అంటే ఈ దేవదూతల యొక్క క్రమం కన్నా కొంచెం తక్కువ సృష్టించింది. ఉద్దేశం ఏమిటంటే, ఈ మానవుని ద్వారా దేవుడు మానవుల్లో నివసించి సాతాన్ని ఓడించాలని ఒక గొప్ప ఉద్దేశం ఉండింది కదా. సాతాన్ తను ఓడిపోవాలా మానవుడి ద్వారా, అందుకే భూమి మీద సృష్టించాడు. అయితే ఆ ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు వాళ్ళ ఆ జనాంగం వదిలిపెట్టినా కానీ నోవా తర్వాత కూడా అబ్రహాంని ఎన్నుకొని ఆయనతో సంబోధించి ఆయన ఒక తర్ఫీద్లోకి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ప్రభు ఆయనతో మాట్లాడే, అబ్రహాం మొట్టమొదటిగా ఆయన తండ్రి చనిపోతాడు, దాని తర్వాత మళ్ళీ ముందుకు సాగుతారు. వాళ్ళు ముందుకు సాగిన తర్వాత ఆయన అన్న కొడుకు ఎవరైతే ఉన్నాడో లోతు, నాకు ఒక స్టేజ్కి వచ్చి ఆయనకు చెప్పాడు, నువ్వు నీకేం కావాలో ఎన్నుకో, ఏ భాగంలో నువ్వు ఉంటావో నువ్వు దయచేసి ఎన్నుకో. ఎందుకంటే ప్రభు ఈయనని కానానికి పిలిచాడు ఒక గొప్ప పిలుపుతో. ఈయన కానాన్లో ఉండి, కానాన్లో ఈయన నివసించే జీవితం ఎటువంటిదంటే విశ్వాసం మీద ప్రభుతో కలిగిన సంబంధంతో ఆధారపడి ఉన్నది. అది ఒక గొప్ప మాదిరి అనమాట. ఈజ్ అ మోడల్. ఆయన ఆ విశ్వాసంతో, ఆ ప్రభుతో కలిగిన సంబంధం, ఆ కానాన్లో ఆయన పయనిస్తున్నప్పుడు అటువంటి సూత్రం లేకపోతే ప్రిన్సిపల్ మీద, నియమం ప్రకారం ఆయన జీవించాలి అని ఆయనను పిలిచాడు. ఇప్పుడు లోత్ ఎప్పుడైతే మంచిగా కంటికి కనబడ్డట్టు, ఆయన కంటికి కనబడ్డట్టు మంచి భూమి ఎప్పుడైతే కనబడ్డదో, ఇది నాకు కావాలన్నాడు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి భూములు పంచుకున్న సమయంలో లోతుకి ఇచ్చాడు అవకాశం. చిన్నవాడైనా ఆయనకి ఇచ్చి, సరే నువ్వు ఏది కావాలంటే తీసుకెళ్ళాడు. అంటే ఏంటి, ఈయన నేర్చుకున్నాడు అప్పటికే, నాకు దేవుడు ఏదైతే ఇస్తాడో నాకు అది బాగుంటుంది, కానీ ఈ జీవితం ఈ వస్తు సామాగ్రికి సంబంధించింది నేను ఎన్నుకునేది లేదు. నేను ఒక పిల్గ్రిమ్, అంటే ఒక యాత్రికుని. నన్ను ఆ ఊరు వదిలిపెట్టి పిలిచాడు, నేను ఆయనతో పాటు నడవాలా అని అబ్రహాంకి గొప్ప వెలుగు కలిగి ఆయన ముందుకు సాగడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇది అయిన తర్వాత ఈ సంఘటన వెంటనే మనకి జెనిసిస్ 30 ఈ విభజన అయిపోయిన తర్వాత ఆయన అక్కడ భూమి తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత ప్రభు అతనికి ప్రత్యక్షమై ఈ మాట చెప్పాడు. 14వ వచనం, 13వ అధ్యాయం 14 నుంచి, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తర దిక్కును, దక్షిణపు దిక్కును, తూర్పు దిక్కును, పడమట దిక్కును చూడుము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానమునకు సదాకాలం ఇచ్చెదను,
మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద ఉండు రేణువులను లెక్కింపగలిగినట్లా నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. చూడండి, అప్పుడు ప్రభు వచ్చి నువ్వు ఇది వదిలిపెట్టావు, నువ్వు ఏది దీనివల్ల నీకేమి లాస్ కలగలేదు, నేను ఇస్తాను నీకు సంతానం. అప్పటికి అబ్రహాంకి సంతానమే లేడు. దాదాపు 75 సంవత్సరాలు వయసు ఉండొచ్చు అనుకుంటాను. ఆ టైంకి ఆయనకి సంతానం లేదు, కానీ వాగ్దానం చేశాడు ప్రభు. అందుకే పౌలు అంటాడు, ఆ వాగ్దానాన్ని నమ్మాడు. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే అబ్రహాం నమ్మి ముందుకు సాగడం మొదలు పెట్టాడు. అయితే ఇప్పుడు మీరు అడిగిన ఒక డిస్టింక్షన్ అంటే భూమి మీద ఇసుక రేణువుల సంతానం అంటే ఏమిటి, తర్వాత ఆకాశ నక్షత్రాలు లాంటి సంతానం మళ్ళీ తర్వాత చెప్పాడు కదా ఆకాశ నక్షత్రాలు. 15:5 మరియు ఆయన వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. మనం అనుకున్నట్టు భూమికి సంబంధించిన ఆకాశం, భూమి అంటే ఈ ఫిజికల్ భూమి, ఈ రెండు కలిసి ఒకటే స్థలంగా దేవుడు ఏదైతే ఉన్నతమైన ఆకాశాల నుంచి చూస్తాడో భూమి వైపు చూసినప్పుడు ఇవి రెండు కలిసి ఉంటాయి. ఓహో, అంటే ఈ భూమికి పైన సుమారు 500 మైళ్ళు అని అంటారు. నేను చూస్తే కనుక భూగోళంలో ఆ యొక్క పరిధి అంతా భూమికి సంబంధించిందే. అవును, కాబట్టి ఆ ఆకాశము భూమి రెండు కలిపి ఒకటే భూమి కింద లెక్క పెడతారు. అది ఎందుకంటే ఇప్పుడు సాతాను ఎప్పుడైతే ప్రభు సన్నిధి నుంచి త్రోసివేయబడ్డాడో, తొలగించబడ్డాడో, ఈ ఆకాశ మండలంలో వచ్చి సెటిల్ అయ్యాడు. అంటే భూమికి సంబంధించినటువంటి ఆకాశం ఎగ్జాక్ట్ ఆ పరిధిలో ఉన్నాడు. ఈ భూమి యొక్క మున్సిపల్ ఏరియా అంటే భూమికి సంబంధించిన ఆకాశ మండలంలో సెటిల్ అయ్యాడు. అక్కడ మనకు తెలుసు ఆయన దూతలతో పాటు అక్కడి నుంచి భూమి మీద రాజ్యం చేస్తున్నాడు. ఎలాగా? అక్కడి నుంచి భూమి మీద ఆయన ప్రేరేపించే శక్తి అని రాసి ఉంది. దేవుని పట్ల అవిధేయత, మానవుని పట్ల వేరియన్స్ అంటే వైరం. అది ఈ పని చేసేది వాడు ఆకాశం నుంచి. అందుకే పూర్తిగా సాల్వేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుని పట్ల ఈయనకి ఈ భూమి యొక్క ఎప్పుడైతే యేసుప్రభు వచ్చి వెళ్తాడో ఈ రెండు స్థలాలు కూడా వెళ్తాడు. అంటే భూమి మీద పరిపాలన చేస్తాడు, అలా ఆకాశం నుంచి ఎక్కడైతే ప్రస్తుతం మరి సాతానుడు దూతలతో ఉన్నాడో ఆ స్థలం నుంచి కూడా పరిపాలన చేస్తాడు. ఇప్పుడు ఆ పరిపాలన చేయడానికి మానవుడు అధికారం పొందాలా. ఎలా పొందాలా? ఆయన ముందే కోల్పోయాడు అధికారం, ఆయన పాపం వల్ల, లేకపోతే ఆయన బీజం వల్ల. అందుకే యేసుప్రభు వచ్చి దాన్ని రికవర్ చేసిన తర్వాత ఇంతకు ముందు మనం చూసినట్టు ఆయనకు విధేయతతో నడుచుకుంటే అప్పుడు తండ్రి యొద్ద నేను ఎలాగా ఆయన సింహాసనం పొందేనో విధేయత వల్ల జయించి అటువంటి వాళ్ళకి నా సింహాసనం ఇస్తానన్న. అప్పుడు ఈ అట్మాస్ఫియరిక్ హెవెన్స్ అంటే ఇప్పుడు మీకు భూమి పరిధిలో ఉన్న ఆకాశం అక్కడి నుంచి మళ్ళీ భూమి మీద ఇప్పుడు ఎలాగైతే వెళ్తున్నాడో సాతాను, అలాగా ఎవరైతే ఓవర్కమర్స్ జయించే వాళ్ళు ఉంటారో, ప్రభువుని వెంబడించిన వాళ్ళు, ఈ లోకం కాదు అని. అంటే ఇప్పుడు సహజంగా మానవ యొక్క తత్వం ఏంటంటే ఇప్పుడు నేను అది కావాలా, నాకు పచ్చిగ్గా ఉంది కదా, బాగుంది కదా, అది చూస్తే అరే ఇక్కడ నాకు చాలా మంచి లాభం కలుగుతుంది, నాకు సేద్యం చేయడం చాలా ఈజీ ఇక్కడ అని ఆయన ఎన్నుకున్నాడు. అలా కాకుండా ప్రభు నడిపింది నాకు ఏదైతే ఇస్తాడో, ఆయనకు తెలియదు కానాన్లో ఏమి ఇస్తాడో తెలియదు అబ్రహాంకి, కానీ ప్రభు పిలిచాడు కాబట్టి వెళ్ళాడు. అలాంటి విశ్వాసంతో ఎవరైతే నడుస్తారో ఈ భూమి యొక్క పౌలు అంటాడు చూడండి 2 కొరింథీ 4:17 ఆ వచనాలు 18లో మనం కంటికి కనబడంది అంటే దట్ అదృశ్యమైంది దాన్ని చూస్తాం, తేరి చూసి మనం నడవాలంటాడు చూడండి. 2 కొరింథీ 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. అబ్రహాం చూడండి అక్కడ దృశ్యమైంది చూడలే, ఎన్నుకోలేదు. అంటే భూమి కనబడింది కానీ కనబడిన దాని గురించి అంతగా ఆయన వదిలేశాడు. అది ఇప్పుడు అదృశ్యమైంది అంటే ఇప్పుడు ఏదైతే ప్రభు వాగ్దానం ఇచ్చాడు, ఇప్పుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చిన దాని ప్రకారం కదా ఆయన ముందుకు సాగింది. సో అబ్రహాంకి 2 రకాలుగా అంటే ఈ అబ్రహాం ఒక మోడల్ లాగా, ఒక ఉదాహరణ లాగా, ఒక ఒరిజినల్ గా, ఒక సాదృశ్యంగా, మాదిరిగా మన కోసం ప్రభు ఎన్నుకుని ఆయన నేరోగా ఆయనలో పని మొదలు పెట్టాడు. అప్పుడు ఆయనలో అయిన తర్వాత అదే పని ఆయన సంతానంలో కూడా
కొనసాగించాలి అని ప్రభు యొక్క ఆశ. అందుకే అప్పుడు కొనసాగించినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ సంతానం ఒక జనరేషన్ గా జనాంగంగా మారినప్పుడు ప్రభు ఉద్దేశించింది ఏంటి, వాళ్ళ మధ్య నేను నివసించి దేవుని రూల్, అధికారం, దేవుని యొక్క ప్రభుత్వం మానవుల మధ్య ఎలాగుంటది, ఇది ఒక మాదిరిగా ఇతర దేశాల కోసం లోకం మొత్తం దీనివల్ల ఆయన యొక్క ప్రభుత్వం యొక్క మాదిరి అందరికీ అందజేయాలని ఒక గొప్ప ఉద్దేశంతో అబ్రహాం ఎందుకు. అందుకే ఆయన జనాంగం ఇసుక రేణువుల వల్ల చేస్తాను. దీనివల్ల లోకం మొత్తం అందరికీ ఈ దేవుని యొక్క ప్రభుత్వం అర్థమవుతుంది. దేవుడు మానవులతో కలిగిన సంబంధం ఎటువంటిది, ఆయన ఎంత ఆశిస్తున్నాడు మానవుల మధ్య జీవించాలని. కానీ ఆ ఉన్నత స్థలంలోంచి పరిపాలించడానికి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎవరైతే నమ్ముతారో ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన వెంబడించిన వాళ్ళు, గొర్రెపిల్లని వెంబడించిన వాళ్ళు ఆఖరికి ప్రకటనలో మనకు రాసి ఉంది ఏంటంటే ఆ పరిశుద్ధ పట్టణంలో ఉంటారని. అలాగా ఆయన వెంబడించిన వాళ్ళకి ఆ ఆకాశంలో ఉన్న భాగం అది వాళ్ళకి, నా తండ్రితో నేను ఎలాగా కూర్చున్నానో అలాగా నా థ్రోన్స్ అంటే నా సింహాసనంలో మీకు పాలు ఉంటది అని. అది మనకి రెవల్యూషన్ లో కనబడుతుంది. 20వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే అండ్ థ్రోన్స్ వేర్ సెట్, సింహాసనంలో ఏర్పరచబడ్డాయి. అది అవి ఒక స్టేజ్ లో సాతాన్ మనకి రెవల్యూషన్ 12వ అధ్యాయం చూస్తే ఒక ఫైనల్ యుద్ధం కాబోతుంది. ఎక్కడ? ఆకాశంలో. అది మికాయల్కిను సాతానికి మధ్యన. ఆ యుద్ధంలో సాతాన్ ఫైనల్ గా ఓడిపోయి భూమి మీద తొలగించబడతాడు. మీరు చదవండి దయచేసి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి చదవాలి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగను. మికాయేలును అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, కాని గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడను. అది భూమి మీద పడద్రోయబడను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారమును ఆయన క్రీస్తు దాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. ఇప్పుడు చూడండి ఆ స్టేజ్ లో ఎటువంటిదంటే సాతాను ఎక్కడైతే ఈ ఆకాశంలో లేకపోతే వాయుమండలంలో ఒక గొప్ప అధికారం కలిగి ఉన్నాడో అక్కడి నుంచి తొలగించబడతాడు. ఒక గొప్ప యుద్ధం తర్వాత అది ఖాళీ అయిపోతుంది కదా. అది త్రోయబడ్డ తర్వాత ప్రకటన 20లో 4వ వచనం 20వ అధ్యాయం. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడను. మరి క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఎంత స్పష్టంగా ఉందో మనకి. అది క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. ఆ ఆకాశంలో ఆ సింహాసనాలు వాటిని ఆక్యుపై. ఎవరది? ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి అది జయించినారో. ఇప్పుడు అబ్రహాంకి అప్పుడు ఇచ్చిన వాగ్దానాలు రెండు రకాలు. ఒకటేంటంటే ఆయన ఫిజికల్ జనరేషన్, అంటే భౌతికంగా ఆయన వంశంలో పుట్టిన శరీర సంబంధంగా ఆయన వంశంలో పుట్టినట్టు వాళ్ళు ఒక రోజు ఫైనల్ గా ఈ లోకాన్ని దేవుని యొక్క రాజ్యం ద్వారా పరిపాలిస్తారు. అంటే ఇస్రాయేలీలు వంశం వాళ్ళు ఈ భూలోకం మీద పరిపాలన చేస్తారు. ఆఖరిలో ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టారు. ఆయన ఎంతో ప్రయత్నించారు. వాళ్ళకి అందుకే ప్రవక్తలు పంపాడు, అన్ని చేశాడు. వాళ్ళేమో వాళ్ళ మధ్యన ఆ గుడారంలో ఆయన నివసించాడు. కానీ వాళ్ళు ఏమన్నారు, మాకు రాజు కావాలన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ భూలోక మోడల్ ఫాలో అయ్యారు. లోతు ఏదైతే మోడల్ అంటే న్యాచురల్ గా మనం ఏదైతే స్వభావ సిద్ధంగా మనం ఎన్నుకుంటాం ఆ మోడల్ వీళ్ళు కూడా ఎన్నుకున్నారు.
ఈ దేశం. ఇప్పుడు ఎప్పుడైతే అబ్రహాం సంతానం ఒక జనాంగంగా తయారైందో వాళ్ళు అటువంటి మాకు అందరికీ రాజు ఉన్నాడు, మాకు రాజు కాదు. దాని తర్వాత వాళ్ళు పతనంలోకే, అంటే దేవుని యొక్క పరిపాలన కాదనుకుని తిరస్కరించి వాళ్ళు మామూలుగా రాజును కావాలని కోరుకున్నారు. ఆ రోజు గొప్పగా ప్రభు వాళ్ళ పట్ల చాలా బాధపడ్డాడు. దాని తర్వాత వాళ్ళంతా పతనమయ్యారు. వాళ్ళ రాజులు మాత్రం భయంకరమైన రాజులు తయారయ్యారు. సో అది హిస్టరీ అయిపోయిన తర్వాత వాళ్ళని పక్కకు పెట్టి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు మానవాళి మొత్తానికి ఆయన తలుపులు విప్పాడు. నేనే ద్వారం అన్నాడు. నా ద్వారా ఎవరైతే ప్రవేశిస్తారో ఆయన వాళ్ళకి పచ్చికి దొరుకుతుంది అన్నాడు. సో అది అప్పుడు ఏమన్నారంటే మనకి ఎఫ్ఎస్సి 1:3 రాసినట్టు ఇప్పుడు ఏం చేశారంటే యేసు ప్రభు ఏ ద్వారం తెరిచాడు? ఆత్మీయ ఆశీర్వాదాల యొక్క ద్వారం తెరిచాడు. 1:3 ఎఫ్ఎస్సి 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అది ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఎలాగ అందుబాటులో వచ్చాయి? క్రీస్తు ద్వారా. సో ఇప్పుడు రెండో సైడ్ అన్నమాట. ఇప్పుడు మొదటగా ఇశ్రాయేల్ వాళ్ళు ఈ లోక విధానం ఎన్నుకుని పక్కకు తొలగించబడ్డారు, కానీ వాళ్ళు మళ్ళీ రికవర్ అవుతారని చెప్పారు. అంటే చివరిలో ప్రభువైన క్రీస్తు వారు వాళ్ళు వచ్చినప్పుడు రాకముందు రికవర్ అవుతారు. రికవర్ అయిన తర్వాత ఈ లోకంలో అబ్రహాం సంతానం మళ్ళీ ఇసుక రేణువుల వల్లే వెళ్తారు. అక్కడ యెరూషలేం నుంచి మళ్ళీ దేవుని వాక్యం ప్రపంచం అంతా వెల్లడించబడుతుంది. ఇప్పుడు అది మనకి జకరియా చాప్టర్ 14 మనకు కనబడుతుంది అన్నమాట. జకరియా చాప్టర్ 14 చదవండి. 6వ వచనం నుంచి మీరు చదివితే 14:6 యెహోవా ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితం కాగా వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలము వెలుతురు కలుగును. ఆ దినమున జీవజలంలో యెరూషలేములో నుండి సాగి సగము తూర్పు సముద్రం వరకు, సగము పడమటి సముద్రం వరకు దిగును. వేసవి కాలమందు చలికాలమందును అలాగే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయన పేరు ఒకటే అనియు తెలియబడును. యెరూషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మము వరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును, హనన్యేలు గుమ్మము నుండి రాజు గానుగల వరకును వ్యాపించును. మరియు గెబ నుండి యెరూషలేము దక్షిణపు తట్టునున్న రిమ్మోను వరకు దేశమంతటి మైదానముగా ఉంటును. పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు. శాపం ఇకను ఉండదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. ఇప్పుడు మనకు కనబడేది ఏంటంటే తిరిగి సమకూర్చబడేటటువంటి అబ్రహాం సంతానమే, అంటే ఇశ్రాయేల్ ప్రజలు. ఇస్కరేణువులు అంటే ఈ భూమికి సంబంధించిన రాజ్యం అన్నమాట. వాళ్ళకి ఒక గొప్ప అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం యొక్క నెరవేరటం ఆఖరిలో. అలాగే ఆత్మీయ సెక్షన్ ఏదైతే స్టార్స్ అన్నాడు, అంటే అబ్రహాం సంతానంలో నుంచి క్రీస్తు వచ్చాడు కాబట్టి ఆ క్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి వారి విషయం అది. అప్పుడు ఆ స్టార్స్ అంటే ఈ మనం భూమికి సంబంధించిన ఈ వాయుమండలం ఏదైతే ఉందో ఇది ఖాళీ అయిన తర్వాత, సాతాను ఓడించబడ్డ తర్వాత ఎవరైతే జయించారో వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు. యేసు ప్రభు ఆ 1000 పరిపాలనలో వాళ్ళకి ఏలడానికి హక్కు దొరుకుతారు. అలాగా అబ్రహాంకి 2 రకాలుగా ఇచ్చిన వాగ్దానం, ఆ పరలోక సంబంధం, నక్షత్రాలకు సంబంధించిన ఆ పరిధి, భూమికి సంబంధించింది. ఈ 2 రకాల వాగ్దానం కూడా ఒక రోజు నెరవేరినాయి. అంటే ఇప్పుడు మీకు గలేషియన్స్ చాప్టర్ 3:9 చూస్తే ఫెయిత్ఫుల్ అంటే గలతీ 3వ అధ్యాయం 8-9 చదవండి. 8-9 దేవుడు విశ్వాసం మూలంగా అన్యజనుల నీతిమంతులుగా తీర్చిన లేఖనందు ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహాముకు సువార్త ముందుగా ప్రకటించను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అని రాయబడింది. ఇప్పుడు ఆశీర్వాదం నెరవేరుతుంది. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు రాకముందు ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత, ఆయన మన కొరకు మరణమైన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, అటు ఇశ్రాయేలు ప్రజలే గాని లేకపోతే అన్యులే గాని ఎవరే గాని యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళందరూ కూడా మరి అబ్రహాము యొక్క విశ్వాస సంబంధులే అని ఇక్కడ అర్థమవుతుంది. అది అంటే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, ఆశీర్వాదం వీళ్ళకు కూడా ఇవ్వబడుతుంది. యేసు ప్రభు అన్ని జనులకు కూడా ఉన్నది. కానీ వీళ్ళు ఆత్మీయ
సంబంధమైన ఆశీర్వాదం ఎవరైతే యేసు ప్రభుకు సంబంధించారో వాళ్ళు ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతారు. సో అంటే భూలోక సంబంధమైనది వాళ్ళు ఎవరు ఇశ్రాయేలు ప్రజలు, అంటే శరీర సంబంధంగా సంతతి వారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం అనగా ఇప్పుడు భూమి యొక్క పరిధిలో మరి ఆకాశ మండలం నుంచి పరిపాలన చేసేటటువంటి ఆ స్థానం నుండి క్రీస్తునందు విశ్వాసం ఉంచి జయించిన వారికి అందులో పాలుందని. అందుకే ఈ యేసు ప్రభువుకు చెందిన వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదాలు ఏ స్థాయికి చెందున్నాయి అంటే ఉన్నతమైనటువంటి అది మనకి ఎఫ్ఎస్సి 1:3 రాసి 1:3 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. సో ఇప్పుడు దేవుడు ఈ లోకం సంబంధించిన సాధారణంగా అంటారు, మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు ఈ లోకంలో ఉన్న వస్తు సామాగ్రి మీకు అందుతుంది అని. అందుకే ఈ భూ సంబంధమైనది ఆశీర్వాదం కాదు, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. అది తప్పది. ఈ లోకానికి చెందింది ఆశీర్వాదం కాదు. అది అంటే అది కేవలం ఆయన కనికరం ద్వారా మనం పొందినామని అనుకోవాలి, అంతేగాని క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. కనుక ఇప్పుడు సమయం దగ్గర పడతా ఉంది. మరి ప్రేక్షకులారా, ఇప్పుడు మనం విన్నటువంటి ముఖ్యమైనటువంటి తేడా ఏంటంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి 2 ఆశీర్వాదం, ఒకటి భూ సంబంధమైనటువంటి ఇసుకరేణులది, రెండవది ఆకాశ నక్షత్రాలు లాంటిది. ఈ 2 ఆశీర్వాదాలు కూడా మరి అబ్రహాం ద్వారా వచ్చాయి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి ఈ భూలోకానికి వచ్చి ఆయన పరిపాలన చేసినప్పుడు ఆయన భూమి నుండి కూడా తర్వాత ఆకాశం నుంచి కూడా పరిపాలన చేస్తాడు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాయుమండలంలో ఉన్నటువంటి సాతాను తోయబడి అది ఖాళీ చేయబడి అక్కడ నుండి కూడా ఆయన సింహాసనం ఉంటుంది. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి జయించినారో అక్కడి నుంచి పరిపాలన చేస్తారు. మరి ఇశ్రాయేలు సంతానం వారు భూమి నుంచి పరిపాలన చేస్తారు. మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే దయచేసి మాకు రాయండి, లేకపోతే ఫోన్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ అద్భుతమైనటువంటి ఏర్పాటు కొరకై హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. ఆది నుంచి కూడా మానవుని మధ్య నివసించాలని నీ యొక్క పరమ ఉద్దేశం, నీ ఉన్నతమైన ఉద్దేశానికై హృదయపూర్వక వందనాలు. మానవుల్లో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి అది జరగకపోవటం వలన మరి అబ్రహామును పిలిచి ఆయన ద్వారా మరి కుటుంబము, జనాంగము, వారి రాజ్యంగా ఏర్పాటు చేసి వారి మధ్యలో ఉండాలన్నావు. కానీ అది కూడా వాళ్ళు వదులుకున్నారు. అయితే ప్రభువా, నీ కనికరంలో క్రీస్తు ప్రభువా నీ భూలోకానికి తీసుకొని వచ్చి ఆయన ద్వారా అందరినీ, మానవులందరినీ సమకూర్చి నువ్వు ఏర్పాటు చేయబోయేటటువంటి రాజ్యంలో పాలు పొందేట్టుగా నువ్వు ఏర్పాటు చేశావు. కనుక ఈ గురి కలిగి ఆకాశ నక్షత్రాల వలె మేము కూడా విశ్వాసంలో అంతం వరకు మరి ప్రభువును వెంబడిస్తూ మరి పరలోక రాజ్యంలో పాలు పొందుటకు మాకును ప్రేక్షకులకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.